ఇప్పుడు మీరు జాగ్రఫీ అశోక్ నగర్, హైదరాబాద్ టాప్ ఇన్‌స్టిట్యూషన్‌లో చెప్తున్నారు జాగ్రఫీ. సరే ఈ జాగ్రఫీ యూపీఎస్సీలో గాని, గ్రూప్ 1, గ్రూప్ 2లో గాని ఎలాంటి ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది? ఒకసారి చెప్తారా సార్? సార్ ఇక్కడ మనకి మొన్న యూపీఎస్సీ పేపర్ చూసాం సార్. సో, యూపీఎస్సీ పేపర్‌లో ఒక క్వెషన్ అడిగారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటిది ఒక జలసంధి ఏదైతే ఉందో, దాని చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏవని చెప్పేసి అడిగారు. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌కి సంబంధించి క్వెషన్ ఎందుకొచ్చింది? కరెంట్ అఫైర్స్‌లో ఉంది కాబట్టి. అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు, ఇరాన్ అనేటువంటి ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన ఇరాన్ అనేటువంటి ఒక దేశం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని క్లోజ్ చేసింది. అంటే న్యూస్‌లో ఉంది. న్యూస్‌లో ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేశారు. అంటే ఫైనల్‌గా మనం జియోగ్రఫీ ప్రిపరేషన్ మనం చేసేటప్పుడు స్టాటిక్ నాలెడ్జ్ పైన పూర్తి కమాండ్ అనేటువంటిది ఉండాలి. సో, దానితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది అనేటువంటిది కనుక తెలుసుకొని, దానికి మనం సబ్జెక్ట్ ఇంటర్‌లింక్ చేస్తే క్వెషన్ పేపర్‌ని మనం ప్రెడిక్ట్ చేయగలమండి. కొంతవరకు క్వెషన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలం. అంటే నేను ఎగ్జామ్స్ జరగకముందే కొన్ని క్వెషన్స్ ప్రెడిక్ట్ చేసున్నాం. క్లాసెస్ కూడా చెప్పున్నాం. పలానా ఏరియాస్ నుంచి క్వెషన్స్ రాబోతూ ఉన్నాయి. మాకెలా తెలుస్తుంది అంటే, అది న్యూస్‌లో ఉంది గాబట్టి. న్యూస్‌లో ఉంది గాబట్టి దాని రిలవెంట్‌లో జియోగ్రఫీలో స్టాటిక్ క్వెషన్స్ అనేటువంటివి వస్తాయనేటువంటిది మాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ ముందుగానే చెప్పేసున్నాం. ఈ ఏరియాస్‌లో క్వెషన్స్ పడబోతున్నాయని. అనుకున్న విధంగానే క్వెషన్స్ వచ్చున్నాయి. అంటే ఫైనల్‌గా ఇక్కడ నేను ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను చెప్పేది ఏంటి అంటే, ముందుగా మన సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ పైన పూర్తి కమాండ్ అనేటువంటిది ఉండాలి. ఆ సిలబస్‌కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ పైన పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది మనకుండాలి. ఉన్న తర్వాత దాన్ని మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలతో ఇంటర్‌లింక్ గనక చేసుకుంటే జియోగ్రఫీలో మనం 100% సక్సెస్‌ని సాధించగలుగుతాం. ఇది ఆప్షనల్ పేపర్ తీసుకున్నా కూడా, లేదు అంటే జీఎస్‌లో అయినప్పటికీ కూడా, యూపీఎస్సీలో తీసుకుంటే జీఎస్ పేపర్ 1లో ఉంటుంది. అండ్ గ్రూప్స్‌లో తీసుకుంటే కూడా మనకి ఏపీపీఎస్సీలో ఉంది. అదే విధంగా టీజీపీఎస్సీలో కూడా ఉంది. అంటే ఈ విధంగా ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా మనం ఎటువంటి క్వెషన్ వచ్చినా కూడా మనం ఈ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్‌ని పెట్టొచ్చు.